హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఏంటంటే ఎస్టర్డే నేను పోస్ట్ చేసిన అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ వీడియోకి అయితే కాపీరైట్ పడింది. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేసి ఎడిట్ చేసి పెట్టాము. సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఓపెన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యూస్ చేయకండి. అలా యూస్ చేయడం వల్ల కాపీరైట్ అయితే పడుతుంది. అవి రెస్ట్రిక్షన్స్ అనమాట. మన ఓన్ వాయిస్ అయితే మనం యూస్ చేసుకుని అప్లోడ్ అయితే చేయొచ్చు. దానికి ఏం కాపీరైట్ పడదు. కాపీరైట్ అనేది ఛానల్కి ఇంపాక్ట్ అవ్వదు, కానీ మానిటైజేషన్ అప్పుడైతే ఇంపాక్ట్ అవుతుంది. సో అవాయిడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరైనా పెట్టాలనుకుంటే అయితే పెట్టకండి. ఇట్స్ ఓకే. ఈరోజు అయితే నేను ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే అమీర్పేట్ దగ్గరలో ఉన్న శ్రీనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. ఎంత బాగుంటుందంటే అక్కడ మీకే చూపిస్తాను, పదండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఆ పక్క సందులో అయితే టెంపుల్ అయితే ఉంది. ఇదిగో ఈ రూట్లోనే ఆ టెంపుల్ అయితే ఉంది. పదండి చూద్దాం. మా పీజీ నుంచి అయితే ఇక్కడికి బై వాక్లో అయితే రావచ్చు, దగ్గరే ఉంటుంది. ఇదిగో ఇదే ఈ గుడి. ఇక్కడైతే వీక్ డేస్లో చాలా అంటే చాలా మంది జనాలు ఉంటారు. నేనైతే మండే వచ్చాను, సో కొంచెం తక్కువనే ఉన్నారు. ఇంకా అయ్యప్ప స్వాములు అయితే ఈరోజు అయితే చాలామంది కనిపించారు. ఈ గుడిలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే వినాయకుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు, అయ్యప్ప స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, బాలాజీ టెంపుల్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పదండి చూద్దాం. ఇదిగో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. ఫస్ట్ అయితే మనం వినాయకుడిని అయితే దర్శించుకుందాం. ఏ పూజలో అయినా, ఎలాంటి శుభకార్యాలలో అయినా, ఇలాంటి గుళ్ళలో అయినా, ఎప్పుడైనా ఫస్ట్ అయితే మనం వినాయకుడిని అయితే దర్శించుకోవాలి, ఆయనకి నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఆయననే మన లైఫ్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడేదైతే ఆయన మాత్రమే. సో మీరు ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ రాయడానికి కానీ, ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు కానీ ఒక మంత్రాన్ని అయితే మీరు జపించండి ఆయన ముందు. ఓం గం గౌ విష్ణు వినాశినే స్వాహ. ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల మనకు జరగబోయే ఎలాంటి వినాశనాలైనా తొలగిపోతాయంట. సో ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా మంచి జరిగింది ఈ మంత్రం వల్ల. ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అవుదాం. చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్. సరే మనమైతే లోపలికైతే ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ అయ్యాక మనకు ఫస్ట్ అయితే విష్ణుమూర్తి అయితే దర్శనం ఇస్తాడు. చూడండి ఎంత బాగుందో విగ్రహం. ఆ విష్ణుమూర్తికి అయితే నమస్కరించుకొని లోపలికైతే వెళ్దాం. విష్ణుమూర్తికి ఎదురుగానే మనకు శివుడైతే దర్శనం ఇస్తాడు. పదండి శివాలయంలోకి అయితే వెళ్దాం. వినాయకుడి దగ్గర అయితే మనకు బొట్టు అయితే పెట్టలేదు. సో ఇక్కడ శివుడి దగ్గర అయితే బొట్టు పెట్టినారు. బొట్టు పెట్టుకొని అయితే మనం ఆ శివుడిని అయితే దర్శించుకుందాం. ఎప్పుడు మీరు శివుడిని దర్శించుకున్న ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చెప్పుకొని ఆయన నమస్కరించుకున్నట్లయితే ఆయన అనుగ్రహాన్ని అయితే మనం పొందుతాము. పక్కనే అమ్మవారు ఉంది. అమ్మవారిని నమస్కరించుకునేటప్పుడు శ్రీ మాత్రే నమః అని నమస్కరించుకున్నట్లయితే ఆ తల్లి అనుగ్రహం అయితే మన మీద ఉంటుంది. పదండి మా బాస్ దగ్గరికి అయితే వెళ్దాం. మా బాస్ అంటే ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు, ఆంజనేయ స్వామి. ఈయనను ఏమని నమస్కరించుకోవాలంటే ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అని నమస్కరించుకోవాలి. అలా అయితే మంచి జరుగుతుంది. నెక్స్ట్ అయితే మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చాము. అక్కడైతే వీడియో అలో చేయలేదు, అయినా కూడా దూరం నుంచి వీడియో తీశాను. నెక్స్ట్ అయితే మేము రాముల వారి దగ్గరికి అయితే వచ్చాము. రాముని నమస్కరించుకునేటప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని 3 సార్లు అయితే మనం అనుకుంటే విష్ణు సహస్రనామాన్ని చదివినంత పుణ్యం అయితే మనకు వస్తుంది. ఆ రామచంద్రుడు అంటే నాకు చాలా ఇష్టం. సాంగ్ అయితే పాడతాను.
వినండి. రామమంత్రమే తారకం బహుశక్తి ముక్తి సందాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానంద తారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమేక పావనమౌగాక. పక్కనే రంగనాథ స్వామి అయితే ఉన్నాడు. ఆ తర్వాత మేము అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ అయ్యప్ప స్వాములందరూ శబరిమలకి ప్రయాణం అవుతున్నారు. అందుకే పూజ బాగా జరిపించారు. చూడండి, ఇక్కడ అయ్యప్ప స్వామి అయితే చాలా బాగుంటాడు. టెంపుల్ చాలా బాగుంది కదా. ఇక్కడికైతే నేను సెకండ్ టైం ఇది రావడం. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే టెంపుల్స్ ప్రతి ఏరియాలో 4 or 5 టెంపుల్స్ అయితే ఉంటాయి. అంతకు మించి కూడా ఉంటాయి, అంతకంటే తక్కువ అయితే ఉండవు. టెంపుల్కి మించిన పీస్ఫుల్ ప్లేస్ ఇంకెక్కడా ఉండదు. సో అందుకే నాకు చాలా ఇష్టం హైదరాబాద్లో టెంపుల్స్ అంటే. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.